నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రస్తుతం వైసీపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది అంటున్నారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అని చెప్పి గత వారం రోజులుగా వైసీపీ నానా హడావిడి చేస్తుంది. దీంట్లో టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ కల్తీ మద్యానికి సంబంధించి ఈరోజు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం స్కామ్లో జగన్ రెడ్డి సోదరులు ఆరోపణలు ఎదుర్కొన్నారు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పి. సో వీళ్ళిద్దరూ కల్తీ మద్యాన్ని ఖండాంతరాలు దాటించి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కల్తీ మద్యం తయారు చేశారని ఆ ఆనవాళ్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అసలు ఏంటి, మరి ఏ దేశాల్లో వీళ్ళు కల్తీ మద్యం తయారు చేశారు, మరి ఆంధ్రప్రదేశ్లో లింకులు ఉన్నటువంటి కల్తీ మద్యంతో ఇంకెంతమందికి సంబంధాలు ఉండే అవకాశం ఉంది, మరి చివరకు మరి ఈ రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎవరిది నిజం ఎవరిది వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, 2-3 రోజులుగా టీడీపీకి సంబంధించినటువంటి తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ కల్తీ మద్యం తయారు చేశారు, ఇది మొత్తం చంద్రబాబు గారు, లోకేష్ గారే దగ్గరుండి చేపించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఇది కేవలం ఒక బ్రాంచ్ మాత్రమే. అసలు మెయిన్ బ్రాంచ్ ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సోదరులే ఒక రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట నడిపిస్తున్నారు అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, మరి ఇప్పటి వరకు వాళ్ళ ప్రజలను మభ్యపెడుతున్న తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి గురించి మొట్టమొదట మీడియా ముందు మాట్లాడింది నేనే. ఎన్నికల ముందు నుంచి ఈ మద్యం మరణాల అప్పటి నుంచి కూడా మాట్లాడింది నేనే. అంటే మీకెలా అవగాహన, మీకెలా అక్కడ సంబంధించి వాళ్ళ వ్యాపారాల గురించి అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన దానితో పాటు అసలు ఎవరు ఏంటని చెప్పి మూలాల గురించి బయటకు తీసినప్పుడు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏంటి, ఇక్కడ ఎందుకు ఇట్లా చేశారు అంటే దానికి దక్షిణాఫ్రికాలో తయారు చేయటం, దక్షిణాఫ్రికాలో లాభాలు రావటం వల్ల ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డికి మద్యపాన నిషేధం ఎందుకు చెయ్యాలి అని చెప్పని వాళ్ళకి సలహా ఇచ్చి ఇట్లా చేస్తే ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారు, 1994లో నందమూరి తారక రామారావు అఖండ విజయం చేకూర్చారు, నీకు మళ్ళీ ఆ స్థాయిలో రావాలి అంటే ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకే తెలుసు కాబట్టి, ఈ మద్యం మహమ్మారి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇప్పుడు కూడా అనారోగ్యం పాలై ఏ విధంగా ఉన్నారో తెలుసు కాబట్టి మీరు ఈ మాట కనుకంటే జనం ఓట్లేస్తారు, ఆ తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పని పెట్టి అసలు ఎందుకు దానివల్ల లాభాలు కూడా చెప్పారు. ఇదిగో ఇట్లా తయారు చేసిన వాళ్ళు ఇంత మిగులుతున్నాయి, అదే ఇక్కడ తయారు చేద్దాము, ప్రజలు తాగుతారు, మనకు వచ్చే నష్టం అంటూ ఏం లేదు, ఇంత మిగులుతాయి, మన డిస్టిలరీల ద్వారా మన మద్యాన్ని తయారు చేసి మన బ్రాండ్ల ద్వారా జనానికి తాపిద్దాం, బయట నుంచి రానియకుండా చేస్తే దానివల్ల ఇంత మిగులుతాయి అని చెప్పినందువల్ల అతను ఆ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. బయట నుంచి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని బ్రాండులు పెట్టారు, వాటి నుంచి వసూలు చేసిన కమిషనే 3,500 కోట్ల రూపాయల పైన చెప్పడం కూడా జరిగింది. దీని ద్వారా 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయల పైన సంపాదించారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు మొట్టమొదటి నుంచి ప్రణాళిక రచించి దీనికి అందుకే ఈ రోజు కూడా మీరు చూడండి, చెన్నైలో ఉండి దందా నిర్వహిస్తున్నాడు వైఎస్ అనిల్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ నుంచి డబ్బులు విదేశాలకు తరలించాలంటే చెన్నై పోర్టు, కాకినాడ పోర్టు, ఈ రెండింటి ద్వారా. అందుకే కేవీ రావు దగ్గర నుంచి కాకినాడ పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ అందరూ కలిసి అందరికీ తెలుసు ఈ విషయాల్లో. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆ ధనాన్ని విదేశాలకు తరలించేసి ఇలాంటి వ్యాపారాలు చేసి మైనింగ్లోనూ దీంట్లో వాళ్ళు ఉన్నారు. ఆ వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డికి సంబంధించిన రెడ్డిస్ డిస్టిలరీలకు సంబంధించి కెమెరూన్ అనే పట్టణంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఆ మంత్రి గారు వచ్చి స్వయాన అధికారులతోటి మంత్రి గారు వచ్చి వాళ్ళ గోడౌన్కి సీజ్ చేశారు. అంతగానో చరిత్ర ఉంది వాళ్ళకి. అవన్నీ తెలుసు కాబట్టి నేను ఆ రోజు నుంచి కూడా దాని గురించి మాట్లాడటం కూడా. ఇప్పుడు ఈ రోజు మనకి తెలిసింది ఏంటంటే మీరు అన్నట్టు ఆ కామరూన్ అనే ఆఫ్రికా దేశంలోని ఒక పట్టణం అది. సో అక్కడ వీళ్ళు రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు, చాలా మంది చనిపోవడం. అక్కడ మీడియా ఛానల్స్ లో కూడా చాలా ఎత్తున ప్రచారం జరిగింది అని అంటున్నారు. మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరులు అయ్యుండి అసలు ఏంటి అది ఇప్పటి వరకు మన దేశానికి తెలియకపోవడం, మన వాళ్ళకి తెలియకపోవడం ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. మరి ఇప్పుడు ఉన్న ఈ కూటమి కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అంత కూలంకుషంగా ఎందుకు అంటే అసలు ఎట్లా తయారైంది, దీని కారకులు ఎవరు అనే దాని మీద వీళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు నాకు అయితే అనిపించట్లేదు. కుంభకోణం జరిగింది, డబ్బులు సంపాదిస్తున్నారని మాట్లాడుతున్నారే తప్ప దీని గురించి లోతుగా వెళ్ళలేదని అయితే నాకైతే అనిపిస్తాను. కానీ నిన్న మొన్న వైసీపీ చేసిన ప్రచారం మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది.
చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నాయకులను ఆఫ్రికా దేశంలో ఈ కల్తీ మద్యం ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఇది డిస్టిలరీలు ఈ ఓపెన్ చేసి నడిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. మరి ఇది ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ ఏంటంటే తంబళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఏదైతే ఉన్నాడో అతను ప్రధాన ముద్దాయిగా తేలింది కాబట్టి అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళిద్దరు పేర్లు అలాగే సురేంద్ర నాయుడు పేర్లు బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అస్త్రాలుగా పనికొస్తున్నాయి. నిస్సందేహంగా చెప్తున్నాను. వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు లేని దానికి మధ్యంలో ఈరోజు వాళ్ళకి కావాల్సినంత అస్త్రాలు అనమాట అవి. అందువల్ల వాళ్ళు ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. దొంగే దొంగ అన్న సామెతగా వాళ్ళకి ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకునే నాయకులు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా కనుక చేర్చుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు, గొప్ప గొప్ప నాయకులైన వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రులైన వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. మొట్టమొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలను బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది క్యాడర్ బేస్ పార్టీ. దాన్ని సరైన నాయకత్వాన్ని వాళ్ళు తయారు చేసుకోవాలి. శక్తి సామర్థ్యాలు బాబు గారు చాలామందిని తయారు చేశారు. అంతకుముందు అన్న నందమూరి తారక రామారావు గారు పుణ్యం అని చెప్పని ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వచ్చారు. చదువుకున్న ఉన్నత విద్యావంతులు వచ్చారు, డాక్టర్లు గారు వచ్చారు, లాయర్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, అలాగే ప్రజాసేవ చేసే వాళ్ళందరూ వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళు వచ్చారు. ఆ రోజు అందుకే ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించింది. మరి ఈరోజు అలాంటి నాయకులు అయ్యి పక్క రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినాడు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నారు. వివిధ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నారు. మరి కేంద్రంలో తొలిసారిగా ఒక దళిత వ్యక్తిని సభాపతిగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. భారతదేశంలోనే శాసనసభ స్పీకర్గా తొలి దళిత మహిళను పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి అసలు సూత్రధారులైనటువంటి అనిల్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మిగిలిన వాడు మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా సరైన విధంగా సిట్టు వాళ్ళైతే అద్భుతంగా పనిచేస్తున్నారు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు చేసిన దానికి ఒక్కొక్కళ్ళని విడమర్చి ఏమేం చేశారో ప్రజలకు తెలియజేసే విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం విఫలమైంది. అందువల్లే ఈరోజు వాళ్ళు ఎదురుదాడి చేయడానికి ఆస్కారం దొరికిందని అయితే నేను చెప్పాను. ఎదురుదాడి ఒక్కటే అనే కాదు సార్, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, ఇదే కాకుండా ఆయన తుడా చైర్మన్గా పనిచేసి వాహనాలను వాడారని ఇది కూడా, ఈ స్కామ్ కూడా మొన్న ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. అలాగే టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మరి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. మీరన్న అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మోహిత్ రెడ్డి హత్యా నేరం కూడా ఉంది, మర్చిపోయారు మీరు. పులివర్తి నాని గారి మీద హత్యా నేరం కూడా ఉంది. ఈ మద్యం కుంభకోణం గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ సిట్టు మాత్రం అద్భుతంగా పనిచేసింది. అందువల్లే ఎప్పుడైతే మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారో నిస్సందేహంగా బాగా పనిచేస్తున్నారని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. సరే, బెయిల్ వస్తున్నాయా, ఏం జరుగుతుంది అని కనుక తీస్తూ ఉంటే కొంత లోపం ఉంటే ఉండొచ్చు, కానీ సిట్టు వాళ్ళు ఎలాంటి లోపం లేదని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ అదే చెప్పేది నేను. సునీల్ రెడ్డి కావచ్చు, అనిల్ రెడ్డి కావచ్చు, ఒక్కొక్కళ్ళ అంశాలను బయటకు తీసుకొస్తా ఉంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు దాకా. అంతకుముందు తెలిసిందేంటి, జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత కదా వీళ్ళందరి పేర్లు వచ్చి యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసే కొద్దీ, ఇవన్నీ తవ్వే కొద్దీ ఒక్కొక్కటి పేర్లు బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ వరుస క్రమంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. ఇంకా నారాయణ స్వామిని పిలిపించి మళ్ళీ మాట్లాడాలి, అరెస్ట్ చేయాలి. ఆయన ఆ రోజు మంత్రి కాబట్టి విజయసాయిరెడ్డిని పిలిచి మాట్లాడి అరెస్ట్ చేయాలి. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో 2 సార్లు మీటింగ్ పెట్టింది ఆయనే కాబట్టి, వాళ్ళకి అప్పిప్పించింది ఆయనే కాబట్టి, ప్రారంభించింది అతనే కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి, జరుగుతాయి. కొంచెం ఆలస్యమైనా జరుగుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సిట్టు సమగ్రంగా విచారించేసి పక్కా ఆధారాలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ముందు పెట్టారు. అందువల్లే చాలామందికి కూడా బెయిల్ రావట్లేదు. మరి వీళ్ళకి ఎందుకు వస్తుందనే అనుమానం చాలామందికి ఉంది. కానీ అది ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతుందనేది అర్థమైపోతూ ఉంది. సిట్ అధికారుల్లో మాత్రం పొరపాటు లేదు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయని మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే కూటమి ప్రభుత్వానికి. దాన్ని మరి ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.